మన కళ ఇప్పుడైతే నిజం కాబోతుంది. ఫైనల్గా టాటా పంచ్ మీద ఎప్పటి నుంచో కంటున్న కళ ఎప్పుడు వస్తుందని ఫైనల్గా అఫీషియల్గా టీజర్ కూడా రిలీజ్ అయిపోయింది. టీజర్ వచ్చినాక మనం వెయిట్ చేస్తామా? ఖచ్చితంగా నాగేజ్ అస్సలు వెయిట్ చేయదు. 80% ఇన్ఫర్మేషన్ ఈ టీజర్ నుంచే మీకు ఇవ్వబోతున్నాను. అఫీషియల్ లాంచ్ January 13th. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ దితేష్. వెల్కమ్ బ్యాక్ టు నాగేజ్. టాటా పంచ్ అఫీషియల్ టీజర్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఎల్ఈడి డిఆర్ఎల్స్ మీరు చూడొచ్చు, కాకపోతే ఇవి కనెక్టెడ్ రావన్నమాట. మనం ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్టయితే కాకపోతే కొంచెం రిజంబుల్ మనకి ఆల్ట్రోజ్ లాగా మీకు కనిపిస్తుంది అనమాట. మధ్యలో అంతా కూడా చాలా వరకు పియానో బ్లాక్ ఫినిష్ అయితే యూజ్ చేసినారు. ఈవెన్ మనకి ఇండికేటర్స్ లైక్ సీక్వెన్షియల్ లాగా ఇందులో ఇవ్వబోతున్నది అనమాట. అండ్ అంతేకాకుండా కర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట యాజ్ కంపేర్ టు ఓల్డ్. ఏంటంటే మనకి ఈవీకి కొంచెం డిఫరెంట్గానే దీన్ని ఉంచినదు యాజ్ కంపేర్ టు ఈవీ కానీ లేకపోతే ఓల్డ్కి పంచ్కి సంబంధించి కొంచెం యూనిక్గానే కొంచెం డిఫరెంట్గానే వీళ్ళు ట్రై చేసినారు. కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇంకొంచెం క్లారిటీగా నేను మీకు చెప్పగలుగుతాను. అండ్ ఇంకొకటి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే కాదు, ఇది జస్ట్ ఎల్ఈడి మాత్రమే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆక్సిలరీ ఫాగ్ ల్యాంప్ మీరు నోటీస్ చేసినట్టయితే ఆక్సిలరీ అనేది చాలా ప్రొజెక్టివ్గా ఉంటుంది అనమాట. ప్రొజెక్టర్ టైప్లో ఉంటుంది, కాకపోతే చాలా చిన్నగా ఉంటుంది అనమాట ఫాగ్ ల్యాంప్స్ అనేవి. కాకపోతే త్రో అనేది చాలా చాలా పెద్దగా ఉంటుంది. రీసెంట్గా మీరు నోటీస్ చేసినదైతే టాటా సియరాకి సేమ్ ఇదే విధంగా ఆక్సిలరీ ఫాగ్ ల్యాంప్స్ అయితే వాళ్ళు ఇచ్చినదనమాట. సో త్రో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఈవెన్ సైజ్ అనేది చిన్నగా ఉన్నప్పటికీ. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు కనెక్టెడ్ మనకి డిఎల్స్ అయితే రావన్నమాట. ఆల్మోస్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా మీరు నోటీస్ చేసినట్టయితే కంప్లీట్గా పియానో బ్లాక్ అయితే చాలా వరకు ఇన్సర్ట్స్ మీరు చూడొచ్చు. ఇంకొకటి ఇంతకుముందు చెప్పినట్టు ఈవీకి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ మధ్యలో మీరు టాటా లోగో చూడొచ్చు. అండ్ ఎక్కువ కర్వ్స్ కూడా ఇందులో మీరు నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. టాటా లోగో చూడొచ్చు మీరు, ఈవెన్ పియానో బ్లాక్ గ్రిల్ అయితే నోటీస్ చేయొచ్చు, ఈవెన్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ నోటీస్ చేయొచ్చు, హెడ్ ల్యాంప్ సెటపే కానీ. అండ్ ఇంకొకటి ఆ హెడ్ ల్యాంప్ కింద మీరు నోటీస్ చేసినట్టయితే ఎయిర్ వెంట్స్ అనమాట, ఇంకొంచెం బెటర్ ఏదో డైనమిక్స్ కోసం. అండ్ బంపర్ అనేది మ్యాట్ కలర్లో మీరు నోటీస్ చేయొచ్చు విత్ ఇంకొకటి 2 ఇన్సర్ట్స్ మీరు నోటీస్ చేసినట్టయితే ఏదైతే మనకి హెడ్ ల్యాంప్ పక్కన మీరు బంపర్ పైన మీరు నోటీస్ చేసినట్టయితే 2 ఇన్సర్ట్స్ అనేవి కొంచెం న్యూ లుక్ని అయితే తీసుకొస్తుంది. అండ్ ఇంకొకటి మేజర్ పార్ట్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే గ్రిల్కి కింద అంటే బంపర్ కంప్లీట్గా మీకు రేడియేటర్ బాగా కనిపిస్తుంది. అక్కడ కొంచెం బ్లాకీగా వీళ్ళు పెట్టినదనమాట, కనిపించకుండానే అక్కడనే అసలైన మజా ఉంది. లెవెల్ 2 అడాస్ అయితే ఇందులో ఇస్తున్నది అనమాట. అది లైక్ రెడార్ ఫంక్షనింగ్ వస్తుంది. రీసెంట్గానే నేను మెన్షన్ చేసినాను, లైక్ హోండా ఏదైతే మనకి అక్కడ వస్తుందో రాడార్ బేస్డ్ వాళ్ళది సొంతంగా ఒక కొత్త టెక్నాలజీ అయితే ఉంది ఆ లెవెల్ 2 అడాస్కి సంబంధించి, అమెస్కి కానీ అట్లా ఆల్రెడీ నేను రీసెంట్గా వీడియో చేసినాను. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకి రెడార్ బేస్డ్ అయితే రాబోతుంది అనమాట అడాస్ లెవెల్ 2. ఫస్ట్ కాదు మేబీ ఇదే ఉండొచ్చు. 10 lakhs ఈ బడ్జెట్ రేంజ్లో మనకి అడాస్ లెవెల్ 2 అనేది రావడం. టాటా పంచ్ రియల్ చూసుకున్నట్టయితే కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. ఈవెన్ హై మౌంట్ స్టాంప్ ల్యాంప్ ఏదైతే మీరు టాటా లోగో పైన చూడొచ్చు చిన్నగా, అది ఆల్రెడీ నెక్సాన్లో మీరు నోటీస్ చేసి ఉంటుందో సేమ్ అదే ఇక్కడ కూడా కంటిన్యూ అయితే అవుతుంది అనమాట, సేమ్ యాజ్ నెక్సాన్. మళ్ళీ ఇంకొకటి ఆ టైల్ ల్యాంప్ అనేది బిలో మనం చూసుకున్నట్టయితే ఆ బ్లాక్ ఫినిష్ ఏదైతే చూడండి కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది, అంటే కొంచెం టువర్డ్స్ మన వైపు వస్తుంది, అంటే చాలా లావుగా ఉంది. అదొక యూనిక్ స్టైల్ అయితే మనకి తీసుకొస్తుంది అనమాట. ఏదైతే కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉందో అక్కడ మీరు బ్లాక్ కలర్ నోటీస్ చేసినారు కదా, అది అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అదేంటంటే కొంచెం ఆ డిఫరెంట్ లుక్ అనమాట. మనకి క్లియర్గా వెహికల్ లాంచ్ అయిన తర్వాత మనకి ఆ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. దానికి సంబంధించి కొంచెం డిఫరెంట్ షేప్ అని అనుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ ప్రెజెన్స్ ఉండడానికి అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది మీరు నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే టాటా లోగో వస్తుంది. ఈవెన్ కింద చూసుకున్నట్టయితే టాటా పంచ్ బ్యాచింగ్ అయితే వస్తుంది. అండ్ మనకి టైల్ ల్యాంప్స్ అయితే మనకి 3గా ఉంటాయి అనమాట. లైక్ టైల్ ల్యాంప్ సెటప్ అయితే మనకి 3గా ఉంటుంది. మేబీ అందులోనే మనకి రివర్స్ పార్కింగ్ ఆ లైట్ కూడా మనకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇది ఇంటిగ్రేట్ అవుతుంది, లైక్ క్వార్టర్ ప్యానల్ మీరు చూసుకున్నట్టయితే 3 పిల్లర్ తర్వాత అది టైల్ ల్యాంప్ అనేది ఇంకొంచెం ఎక్స్టెండెడ్ లైక్ ఇంటిగ్రేట్ అవుతుంది టువర్డ్స్ మనకి క్వార్టర్ ప్యానల్కి సంబంధించి. ఈవెన్ మళ్ళీ మనకి వైపర్ వస్తుంది అండ్ డిఫాగర్ కూడా వస్తుంది. లైక్ టైర్కి సంబంధించి నోటీస్ చేసినట్టయితే ఇక్కడ కూడా చాలా వరకు కొత్త టైర్ అయితే వీళ్ళు లైక్ డైమండ్ కట్ అలా వీలైతే రావచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి 16 ఇంచ్ అయితే రావచ్చు అనమాట. గుడ్డియర్ టైర్ అయితే మనకి కనిపిస్తుంది. సెక్షన్ అంతా క్లియర్గా మనకి ఇందులో తెలుస్తలేదు టీజర్లో, కాకపోతే ట్రిపుల్ టైపు ఆ డిజైన్ అయితే మనం ఈ టైర్లో నోటీస్ చేయొచ్చు అనమాట. కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఆ టైర్ యొక్క అదంతా కూడా మనం నోటీస్ చేసినట్టయితే.
టైర్ని మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఆ డిజైన్తో పాటు ఏదైతే డిస్క్ బ్రేక్ ఉంది చూడండి, అది ఇంటిగ్రేట్ అయింది. సో దట్ ఇంకొంచెం ఇది లుక్ వైజ్గా చూసుకున్నట్టయితే కొంచెం టెక్నాలజీ పరంగా కూడా మన కొత్తగా లాంచ్ చేయబోతున్నదా పంచ్కి సంబంధించి అని కూడా మనకు కొంచెం నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది అనమాట. సో టాటా పంచ్ అయితే 2026 అఫీషియల్గా మనకి 13th జనవరికి అయితే లాంచ్ కాబోతుంది. చాలా వరకు చేంజెస్ అయితే అయినాయి, లైక్ ఫ్రంట్ పార్ట్కి సంబంధించి, రియర్ పార్ట్కి సంబంధించి, ఈవెన్ సైడ్కి కూడా. సో మీకు టాటా పంచ్ 2026కి సంబంధించి టీజర్ ఏ విధంగా ఉంది, కార్ నచ్చిందా లేదా, ఇంకేమైనా డ్రాబ్యాక్స్ మీరు నోటీస్ చేసినదా, ఒకవేళ పంచ్ గురించి ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్న వాళ్ళు ఒకవేళ ఉంటే, వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి. టాటా పంచ్కి సంబంధించి ఇంకేమైనా మీకు ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాతో కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. సో దట్ నేను ఇంకా మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ 13th అఫీషియల్గా లాంచ్ ఉంది. ఖచ్చితంగా ఆ రోజు ఒక వీడియో అయితే చేసుకుందాము టాటా పంచ్కి సంబంధించి. మీన్వైల్ ఓల్డ్ పంచ్కి సంబంధించి కూడా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా నాతో కింద మీరు షేర్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.